ఇంకా పాఠం చూడండి. రైతు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. చూడండి. మనుజ సమాజ నిర్మితి సమంబుగా నీకొక ముఖ్యమైన వృత్తి నియత మట్టి ధార్మిక విధిం జిరకాలము గౌరవంబుతో మనిచిరి నీ పితామహుల మాంజసుశీలురు సర్వవృత్తి పావన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై. జాగ్రత్తగా వినండి, మరలా ఇంకొకసారి చదువుదాం. మనుజ సమాజ నిర్మితి సమంబుగా నీకొక ముఖ్యమైన వృత్తి నియత మటి ధార్మిక విధిం జిరకాలము గౌరవంబుతో మనిచిరి నీ పితామహుల మాంజసుశీలురు సర్వవృత్తి పావన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులై. మనుజ సమాజ నిర్మిత అంటే మానవ సమాజము, మనుజులు అంటే మానవుల యొక్క సమాజము నిర్మాణంలో సమంబుగా భావంగా అంటే మానవ సమాజాన్ని నిర్మాణం చేయటంలో భాగంగా నీకొక ముఖ్యమైన వృత్తి నియత, నీకు ఒక ముఖ్యమైనటువంటి వృత్తిని నియమించారు, అప్పగించారు. నీవే ఒక ముఖ్యమైనటువంటి వృత్తిని నీకు ఇచ్చారన్నమాట. ఏమిటది? మట్టి ధార్మిక విధిన్ చిరకాలము గౌరవంబుతో మనిచిరి. వ్యవసాయం అనేది నీకు నియమించినటువంటి వృత్తి. అట్టి వ్యవసాయాన్ని ధార్మిక విధిం ధర్మబుద్ధితో చిరకాలము చాలా కాలము గౌరవంబుతో మనిచిరి గౌరవంతో చేశారు. అర్థమైందా? మానవ సమాజాన్ని చక్కగా నిర్మించటంలో భాగంగా ఈ యొక్క పెద్దవాళ్ళు నీకు ఒక వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి. ఎంతో చాలా ఉత్తమమైనటువంటి మరి అటువంటి వృత్తిని ధర్మబుద్ధితో చాలా కాలం నుంచి ఆలోచించి గౌరవంతో దాన్ని తయారు చేశారు. నీ యొక్క పితామహుల మాంజసుశీలురు, మీ యొక్క పితామహులు ఎటువంటి వారు? మాంజసుశీలురు, మంచి బుద్ధి గలవారు. సర్వవృత్తి పావన, ఈ యొక్క వృత్తి అనేది ఎంతో గొప్పదైనటువంటిది, పుణ్యమైనటువంటిది. కృషి జీవనైక పరిపాలన, కృషి జీవన ఏక పరిపాలన. ఈ యొక్క వ్యవసాయం అనేది జీవన పాలన కోసం, జీవించడం కోసం, సమాజ లోకహితార్థకాంక్షులై సమాజానికి మేలు చేయడం కోసం కోరిక గలవారై ఈ యొక్క వృత్తిని, వ్యవసాయం అనే వృత్తిని చేస్తూ వచ్చారు నీ పితామహులు. అదే వృత్తిని నీకు వారు ఈ సమయంలో నీకు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? మానవ సమాజ నిర్మాణంలో భాగంగా నీకు ఒక ముఖ్యమైన వృత్తిని అప్పగించడం జరిగింది. అది వ్యవసాయ వృత్తి. వృత్తుల్లో కల్లా ఎంతో ముఖ్యమైనది, ఉత్తమమైంది. ప్రపంచానికి మేలు చేకూర్చడానికి నీ పూర్వీకులు ధర్మబుద్ధితో చాలా గౌరవంతో ఈ వృత్తిని నిర్వహిస్తూ వచ్చారన్నమాట. అర్థమైందా? అంటే లోకహితార్థకాంక్షులే, లోకానికి హితము మంచి చేయాలనేటువంటి కోరికతో నీ యొక్క పితామహులు మంచివారు ఈ యొక్క వృత్తిని ఎంతో పుణ్యాత్మకంగా, ఎంతో గొప్పగా చేస్తూ
వచ్చారు వాళ్ళు. అటువంటి గొప్పదైనటువంటి ఈ వృత్తిని నీకు ఇవ్వడం జరిగింది. అదే వ్యవసాయ వృత్తి అని చెప్పాడనమాట. అర్థమైందా? మనుజ సమాజ నిర్మితి సమంబుగా నీకొక ముఖ్యమైన వృత్తినియత మటి ధార్మిక విధిం చిరకాలము గౌరవంబుతో మనిచిరి నీ పితామహులు మాంజ సుశీలురు సర్వవృత్తి పావన కృషి జీవనైక పరిపాలన లోకహితార్థకాంక్షులైన పితామహులు ఇటువంటి వారు లోకహితార్థకాంక్షులు, సమాజానికి మేలు చేయాలనేటువంటి కోరిక కలిగిన వారు కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని చాలా కాలం పాటు గౌరవంగా ధర్మబుద్ధితో చేసుకుంటూ వచ్చారయ్యా అని చెప్పాడనమాట. అర్థమైందా? నెక్స్ట్ రెండో పద్యం. శ్రమలు లేక ఏ ఫలములు దుముకబోవు పిండి కొలదయ్య రొట్టె యోపిన విధాన కష్టపడుము కృషి వల కలుగు సుఖము ఉతయాసల కన్న మేలు ఉద్యమంబు. ఓ కృషివల, ఓ వ్యవసాయదారుడా, శ్రమలు లేకయే ఫలములు దుముకబోవు. శ్రమ చేయకపోతే ఫలితం అనేది మనకు రాదు. ఎట్లా అంటే పిండి కొలదయ్య రొట్టె, పిండి ఎంతుంటే అంతే రొట్టె వస్తుంది కదా. కాబట్టి యోపిన విధాన కష్టపడుము, నీకు ఎంత శక్తి అయితే ఉంటుందో అంతవరకు నువ్వు కష్టపడు. కలుగు సుఖము, దానివలన సుఖం అనేది లభిస్తుంది, సంతోషం అనేది కలుగుతుంది. ఉత్తయాసల కన్న మేలు ఉద్యమంబు, కేవలం ఉత్త ఆశలతో ఉండటం కంటే ప్రయత్నం చేయడం అనేది మేలు కదా, మంచిది కదా అని చెబుతూ ఉన్నాడు. శ్రమ అనేది చేయకపోతే ఫలితం అనేది రాదు. పిండి ఎంత ఉంటే అంత రొట్టె అనేది వస్తుంది. ఆ విధంగానే నీకు శక్తి ఉన్నంత వరకు నీవు కృషి చేయి, అప్పుడు అది సుఖాన్ని అనేది ఇస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఊరక ఉండడం కంటే ప్రయత్నం చేయడం మేలు కదా అని ఎంతో చక్కగా ఆయన చెబుతూ ఉన్నాడనమాట.